ఎర్రవల్లిలో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఇప్పటికే సమావేశమైన మామ అల్లులు తాజాగా మరోసారి భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కమిషన్ నోటీసులు విచారణ సంబంధిత అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. జూన్ 6న జరిగే విచారణకు కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎర్రవల్లిలో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఇప్పటికే సమావేశమైన మామ అల్లులు తాజాగా మరోసారి భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. మరొకసారి ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు సమావేశమయ్యారు. సో హరీష్ రావు ఈ మధ్య కాలంలో తరచూ ఇటీవల కాలంలో కాళేశ్వరం విషయంలో కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావుకు నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా సమావేశాలు అవడం కాస్త ఆసక్తికరంగా మారింది. సో ఏదైనా హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అని ఒక అది ఉంది పార్టీలో. సో దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ హరీష్ రావు ఈ ఇద్దరు కూడా మెయిన్ కీలక పాత్ర ఉంది. ఎందుకంటే ప్రాజెక్టు డిజైన్ నుంచి మొత్తం కూడా వాటర్ వచ్చేంత వరకు పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవం వరకు ఇప్పుడు ఉన్నంత వరకు సో పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు పై అవగాహన ఉన్నది కేసీఆర్ కు అదేవిధంగా హరీష్ రావుకు. సో దీని నేపథ్యంలో ఇటీవల కాలంలో నోటీస్ అందిన తర్వాత కేసీఆర్ కూడా విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. సో 5వ తేదీన విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఏం చెయ్యాలి, ఏంది, ఎలా మనము కమిషన్ ముందు తమ వాదనలు ఎలా వినిపించాలనే దానిపైన ఈ సమావేశం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో మొత్తం ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతా ఉంది, రాజంతా జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అదేవిధంగా కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని ఈ యొక్క కుట్ర కోణం పాల్పడుతున్నారు. సో బీఆర్ఎస్ సంబంధించి రాజకీయ పార్టీగా ఒక రాజకీయ కోణంలో కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ ను టార్గెట్ చేస్తా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు పన్నే విధంగా ఇట్లాంటి అన్ని కూడా కమిషన్ నోటీసులని ఇట్లా రకరకాలుగా తెరలేపుతా ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావుతో భేటీ నేపథ్యంలో కేసీఆర్ ఇదే విషయంతో ఉన్నాడు. అదే విధంగా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నీళ్లు అందించాము, సో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగిన లబ్ధి ఎంత వరకు మనం ఆయకట్టు చేశాము. సో తెలంగాణకు సంబంధించి ఇటీవల తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. సో మొత్తంగా కూడా వచ్చినటువంటి ధాన్యం ఎంత, దానివల్ల ఎంత లబ్ధి చేకూరింది ప్రాజెక్టు అనే దానిపైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకునే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది. సో దీంతో పాటుగా నెక్స్ట్ రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి, కమిషన్ ముందు ఏది విధంగా నిరూపించాలి, సో ఎక్కడైతే మేడిగడ్డకు సంబంధించి డ్యామేజ్ జరిగిందో ఎందుకు జరిగింది, దానిపైన ఏదైనా అనుమానాలు ఉన్నాయా. సో అది ఒక రకంగా ఏంటంటే మొన్నటి నుంచి కాంగ్రెస్ సంబంధించి ఒక వాదన చూపిస్తా ఉంటే సో నాసిరకంగా ప్రాజెక్టు నిర్మించడం వల్లే ఇలాంటి జరిగింది. సో 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టును కట్టి దాంట్లో అవినీతి జరిగింది. సో నాసిరకంగా పనులు చేయడం వల్లే మేడిగడ్డ డ్యామేజ్ దెబ్బతిన్నది అని చెప్పేసి కాంగ్రెస్ వాదిస్తుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఒక వాదన తెరపైకి వస్తుంది. ఇటీవల కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ అంతా కూడా ఒక రకంగా చూస్తా ఉంటే ఆ యొక్క మేడిగడ్డ దగ్గర జరిగిన డ్యామేజ్ దాంట్లో ఖచ్చితంగా కుట్రకోణం ఉంది. సో కాంగ్రెసే దాన్ని ఆ ప్రాజెక్టును ఏమైనా డ్యామేజ్ చేసేందుకు కుట్ర పన్నిందేమో అనే రకంగా కేటీఆర్ కూడా వ్యాఖ్యించారు. సో ఇవన్నీ కలుపు చూసుకుంటే కమిషన్ ముందు తమ వాదన ఎలా వినిపించాలి. సో ఇదంతా కూడా ఒక భవిష్యత్తు దీర్ఘకాలిక దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాము. సో ఎంతో మంది లబ్ధి చేకూర్చారు. దాని కింద కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డనే కాదు, దానికి అనుబంధంగా ఎన్నో ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ కావచ్చు, అనంత సాగర్, అనేక రకమైన మల్లన్న సాగర్ ఇట్లా ప్రాజెక్టు భవిష్యత్తు తరాల కావచ్చు, భవిష్యత్తు కాలంలో నీటిని దానికి సంబంధించినట్టు రిజర్వ్ చేసుకోవడానికి దాని నీటిని అంతా కూడా వాడుకునే విధంగా రిజర్వాయర్లు ఏర్పాటు చేశాము. సో సమృద్ధిగా వాడుకునే అవకాశం ఉంటుంది. సో నీటిని సంబంధించి పూర్తి స్థాయిలో ఎలా వాడుకోవచ్చు దానికి కాళేశ్వరం నిదర్శనం. అలాంటి కాళేశ్వరము సంబంధించి ఏదైనా అంటే కుట్రకోణమా లేకుంటే ప్రకృతికి సంబంధించి అంటే కూడా సహజ సిద్ధంగా ఏదైనా చిన్న
అక్కడ ఉన్నట్టు మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర జరిగిన డ్యామేజ్ ను దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం కాళేశ్వరే ప్రాజెక్టే ఒక పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిందనే కోణంలో కాంగ్రెస్ కుట్ర చేస్తా ఉంది. సో ఇది సరైనది కాదు. సో దానివల్ల ఎంత లబ్ధి చేకూరింది, ఎంతమంది రైతులు లబ్ధి పొందారనే దానిపైన ఉద్దేశిస్తూ ఇప్పటికే ఒక పూర్తి స్థాయి రిపోర్టును కేసీఆర్ అండ్ హరీష్ రావు తయారు చేసినట్టుగా తెలుస్తోంది. సో దీంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయాలపై కూడా హరీష్ రావుతో కేసీఆర్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత సీరియస్ అంశం ఉందో ఇప్పుడు ప్రస్తుతం మరొక అంశం కవిత కూడా పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ప్రస్తుత తరుణంలో కేటీఆర్ వార్షికోత్సవ బీఆర్ఎస్ సంబంధించిన రజతోత్సవ సభలో వేడుకల భాగంగా విదేశీ పర్యటనకు వెళ్లారు, లండన్ వెళ్లారు. అక్కడ ఈ యొక్క రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు పార్టీకి సంబంధించి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో హరీష్ రావుతో కేసీఆర్ రోజుకొకసారి భేటీ అవుతూ వస్తున్నారు. సో నెక్స్ట్ ఏం చేయాలి రాజకీయంగా, ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కుట్రకోణంగా అంటే మనకు ఇబ్బంది కలిగించే వాతావరణం సృష్టిస్తా ఉంది కాంగ్రెస్ అనే ఒక ఉద్దేశంతో ఈ భేటీ కొనసాగుతుంది. అదే సందర్భంలో కవితకు సంబంధించిన అంశం కూడా రోజు రోజుకు కొద్దిగా హాట్ గా మారుతా ఉంది. ఎందుకంటే ఈ రోజు మీడియా నుంచి ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి వార్తలు కూడా ఆ కేసీఆర్ దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. సో కవిత కాంగ్రెస్ కు వెళ్ళబోతుందా అని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది. సో ఆ అంశంపై కూడా ఈ రోజు కేసీఆర్ హరీష్ రావుతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా కవిత సంబంధించి కవిత అంశానికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. ఇలాగే వదిలేస్తే అది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిణామంగా మారుతుంది, తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నటువంటి కేసీఆర్ ఈ రోజు హరీష్ రావును పిలిపించుకొని అదే విషయంపై కూడా మాట్లాడే అవకాశం తెలుస్తా ఉంది. సో 5వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణ, అదే సందర్భంలో కవిత అంశం, ఈ రెండు నేపథ్యంలో ఈ భేటీ చాలా ఆసక్తికరంగా మారుతా ఉంది. సో ఆ పార్టీలో హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అనే పేరు ఉంది. సో రకరకాలుగా హరీష్ రావు కేసీఆర్ కలిస్తే ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా బయటకు వస్తుంది. సో ఇట్లాంటివన్నిటికీ కూడా సమస్యలన్నిటినీ కూడా ఈజీగా చేయగలుగుతారు, ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో తమపై వస్తున్నటువంటి పార్టీ పరంగా కేసీఆర్ పరంగా ఏవైతే వస్తున్నాయో ఆ అన్నిటిని ఏవైతే విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, కుట్రలు కావచ్చు, వాటిని తిప్పికొట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి వైశాలి. అయితే ఫైనల్ గా జూన్ 6న విచారణకు కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా ఇప్పటి నుంచే బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకున్నది, కేసీఆర్ సన్నిధుల నుంచి చెప్తున్న అంశం ఏంటంటే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు విషయంలో ఆ కమిషన్ ముందు జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ముందు హాజరవడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అసలు కమిషన్ కున్న ఏ యాంగిల్లో విచారిస్తా ఉంది, ఏ అంశాలపై తనను విచారించాలనుకుంటుందో ఇప్పటికీ ఒక పూర్తి స్థాయిలో ఒక స్పష్టతగా ఉన్నటువంటి కేసీఆర్ దానికి సంబంధించే తను కూడా కమిషన్ కు అదే స్థాయిలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొత్తంగా వరల్డ్లోనే ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ ప్రాజెక్ట్ గా పేరొందింది, విదేశాలు గుర్తించాయి, పెద్ద పెద్ద ప్రముఖులు కావచ్చు, ఆ సాగునీటి రంగ నిపుణులు కావచ్చు, అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. సో అలాంటి ప్రాజెక్టు విషయంలో కేవలం రాజకీయ కోణంతో రాజకీయ కుట్రలో భాగంగా ఆ కేసీఆర్ ను బదనాం చేయడానికో బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికో ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు అనే ఒక తన వాదన వినిపిస్తున్నారు. అదే వినిపించే అవకాశం ఉంది. అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఎంత వరకు లబ్ధి చేరింది, ఏ జిల్లాకు ఎంత మొత్తంగా సాగునీటికి సంబంధించి, అదే సందర్భంలో సాగునీటికి ఎంత ఇచ్చాము, అదే సందర్భంలో ఇక మొత్తం పంటలు ఎంత విస్తీర్ణంలో పండాయి, పూర్తి స్థాయి యొక్క డేటాను ప్రిపేర్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే ఆ పూర్తి స్థాయి ఎక్సైజ్ పూర్తయిన నేపథ్యంలో దానిపైనే ఇద్దరు నేతలు కీలక హరీష్ రావుతో కేసీఆర్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఈ భేటీ చాలా ఆసక్తికరంగా మారుతా ఉంది. సో మొత్తంగా కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారు విచారణకు. అదే సందర్భంలో తను కూడా కమిషన్ ముందు అనేక అంశాలు బయటపెట్టడానికి, సంచలన విషయాలు బయటపెట్టడానికి కూడా మరొక రకంగా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఒక అంశం. అయితే మరొక అంశం కవిత ఎపిసోడ్లు కూడా కవిత అంశంలో వీలైనంత త్వరగా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అందు గురించే ఈ రెండు విషయాల్లో కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావును రంగంలోకి దించినట్టుగా తెలుస్తోంది. సో కేటీఆర్ విదేశాల్లో ఉన్నాడు కాబట్టి హరీష్ రావు అయితే మొత్తంగా కూడా ఈ వ్యవహారాలు చక్కబెట్టగలడు అనే ఒక నమ్మకంతో హరీష్ రావుకి సంబంధించి బాధ్యతలు అప్పచెప్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే హరీష్ రావుతో కేసీఆర్ భేటీ అయినట్టుగా తెలుస్తోంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.